హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టీఎస్ ఎబ్సెట్ దరఖాస్తుల స్వీకరణ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు మొదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలు నిర్వహించే టీజీ ఎబ్సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈరోజు శనివారం 11 o'clockకి స్టార్ట్ అయింది. లోకల్, నాన్ లోకల్ కోటాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం, సీట్లన్నీ కూడా తెలంగాణ వారికే, ఇక ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ 15% రిజర్వేషన్ లేదు అని ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో గురువారం జీవో జారీ కావడంతో శనివారం నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు లైన్ క్లియర్ అయింది. ఇక ఇంజనీరింగ్, ఫార్మసీ రెండింటికి హాజరయ్యేవారు ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థులు ఫీజు చెల్లించాక ఆ ట్రాన్సాక్షన్ నెంబర్ని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. వెబ్సైట్ను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ 3 భాషల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు దరఖాస్తు సమయంలో తమ సెల్ ఫోన్ నెంబర్ లేదంటే పేరెంట్స్ లేక గార్డియన్ యొక్క సెల్ ఫోన్ నెంబర్ని పొందుపరచాలి. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ తిరిగి వస్తుంది కాబట్టి అవి మీకు అందుబాటులో ఉండాలి కంపల్సరీగా. మీకు డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా, మీ 10th మెమోలో ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్నే జాగ్రత్తగా మీరు అందులో పొందుపరచండి. ఈమెయిల్ ఐడి తప్పనిసరి అని డీన్ పేర్కొన్నారు. వెబ్సైట్ సమాచారాన్ని అంతా ఆయా మెయిల్ ఐడికే పంపిస్తామని ఆయన తెలిపారు. ఇక 70%, నియర్లీ 70% స్టూడెంట్స్ ఏంటంటే లాస్ట్ 10 daysలో వీటికి దరఖాస్తు చేస్తున్నారు. అయితే మీరు లేటుగా దరఖాస్తు చేసినట్లయితే మీరు కోరుకున్న సెంటర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు తొందరగా మీరు దరఖాస్తు చేసినట్లయితే మీకు నియర్ బై సెంటర్స్, మీకు ఫస్ట్ ప్రయారిటీ సెంటర్స్ మీకు వస్తాయి. సో ఎగ్జామ్ సెంటర్స్ దగ్గరలో రావాలి అంటే చాలా తొందరగా మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లై చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. జై హింద్.